తెలంగాణ ప్రజలు ప్రధానంగా మెయిన్గా జూబ్లీహిల్స్ ప్రజలు ఒకటి గమనించాలి. ఇప్పుడు రేపు జూబ్లీహిల్స్లో ఈ జూబ్లీహిల్స్ ప్రజలు 4 లక్షల మంది, తెలంగాణ ప్రజలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది 4 కోట్ల మంది. ఇలా ఈ 4 కోట్ల మంది భవిష్యత్తు ఈ 4 లక్షల మంది చేతిలో ఉన్నది. ఈ 4 కోట్ల మంది భవిష్యత్తు ఈ 4 లక్షల మంది ప్రజల చేతుల లోపల ఉన్నది, వాళ్ళ చేతుల లోపల ఉన్నది. ఒకవేళ కనుక ఈ 4 లక్షల మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి పరిపాలనకి కరెక్ట్ సమాధానం చెప్పిరని అనుకోండి, కొంత తెలంగాణ ఊపిరి పీల్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన, కాంగ్రెస్ పార్టీ ఓడిన పెద్దగా అయ్యేటువంటి అవకాశము ఏమి లేదు. పెద్దగా భారీగా ప్రభుత్వాలు మారిపోయి అయ్యేటువంటి అవకాశాలు ఏమి లేవు. ఇదే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగుతుంది. ఇదే ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడేమి వేరే పార్టీ వచ్చి అధికారంలో కూర్చోదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందనుకో, చాలా భారీ మార్పులు జరుగుతాయి, చాలా భారీ మార్పులు. ఇప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ గాలికి వదిలేసి ఆకాశంలో తేలాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నేలకు దిగి వస్తుంది. ఓహో, ప్రజల దగ్గరనే ఉండాలి మనము, ప్రజలకు హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పుకుంటా, మీడియాని మేనేజ్ చేసుకుంటా, సోషల్ మీడియాని గుప్పిట్లో పెట్టుకుంటా మనం చేద్దామంటే నడవదు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. సో కాబట్టి మనం ఏం చేయాలి, ప్రజలకు అనుకూలంగా ఉండాలి, ప్రజలకు ఇచ్చిన హామీలను కొంతలో కొందరని నెరవేర్చాలి అనేటువంటి సోయిలోకి వచ్చి జర కడుపులో భయం పెట్టుకొని పనిచేస్తారు. ఏవైతే ఇన్ని రోజులు చేయకుండా హామీలు ఇచ్చి అమలు చేయకుండా అలా డొల్పుకపోతున్నటువంటి వ్యవహారం అయితే ఉందో దాన్ని మానుకుంటారు. 6 గ్యారంటీలు అమలు అవుతాయి. అప్పుడు మహిళలకు 2500 రూపాయలు వస్తాయి. అప్పుడు ఏది, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తే జూబ్లీహిల్స్లో. అదే కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తే మనం ఏమి ఇవ్వకపోయినా కానీ బాగానే చేస్తున్నారు మనకు అనే దాంతో ఇంకా ఉన్నాయి కూడా ఎత్తగొట్టినా కానీ మీరేం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో వాటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం వల్ల ఇక్కడ ప్రభుత్వానికి అయ్యేటువంటి కష్టం ఏం లేదు. కానీ పాలకులకు, ప్రజలకు మంచి జరుగుతుంది, పాలకులకు భయం పుడుతుంది. అందుకనే ఆచితూచి ఈ 4 లక్షల మంది ప్రజలు, తెలంగాణ భవిష్యత్తు మీ చేతిలో ఉన్నది కాబట్టి 4 కోట్ల మంది ఆశయాలను మీరు మీ ఓట్ల రూపంలో తెలియజేయండి. అధికార పార్టీకి కొంత సురుకు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు ఏమవుతుంది, సచ్చినట్టు రైతులను పట్టించుకుంటారు, పేదలను పట్టించుకుంటారు, మైనార్టీలను పట్టించుకుంటారు. ఏదైతే 1,50,000 కోట్ల కోసం ఇవాళ ధనదాహంతో మూసీ నదిని ప్రక్షాళన చేద్దాము, 1,50,000 కోట్ల రూపాయలు మింగుదాము అని చెప్పేసి ఏ మూసీ నది ప్రక్షాళన కోసం ప్రయత్నాలు చేసుకుంటా దాదాపు 80,000 ఇండ్లని మూసీ నది పరివాహక ప్రాంతంలో కూల్చుదామనే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. 80,000 కుటుంబాలంటే ఎన్ని లక్షల మంది నిర్వాసితులు అవుతారు, రోడ్డున పడతారు. 80,000 ఇండ్లు ఉన్నాయా హైదరాబాద్లో? కట్టించిండా ఆయన? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏమైనా కట్టిండా? ఇందిరమ్మ ఇండ్లు ఏమైనా కట్టిండా? ఇవేవి కట్టాడు. కానీ ఇవన్నీ కూడా ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల మీద ఇదంతా డిపెండ్ అయి ఉన్నది. సో కాబట్టి ఇదంతా కావాలంటే మనం కొంత రేవంత్ రెడ్డికి అది చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఇక్కడ ఇది ఉంది కదా, ఇంకొక వార్త కూడా ఉన్నది. ఎక్కడ పోయింది అది? ఇది పైన ఇంకో వార్త ఉన్నది. ఇది కూడా చూడండి మిత్రులారా. ఇది ఏంటిదంటే, ప్రభుత్వ సలహాదారుగా పి సుదర్శన్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా ప్రేమ్ సాగర్ రావు, ఇద్దరికి క్యాబినెట్ హోదా కల్పిస్తూ నియామకం. క్యాబినెట్ ప్రత్యేక ఆహ్వానితుడిగా సుదర్శన్ రెడ్డికి అవకాశం. మంత్రి స్థాయిలో సౌకర్యాలు. ఉమ్మడి నిజామాబాద్కు ఇక ప్రాతినిధ్యం లేనట్టే. క్యాబినెట్లో ఖాళీగా ఉన్న మరో 2 బెర్తులు. సో ఇప్పుడు మంత్రి పదవి ఆశించిన దాంట్లలో మొత్తం ఒక 4-5 ఉన్నారండి. దాంట్లలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, అలాగే ప్రేమ్ సాగర్ రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇంకొక 2-3 సీరియస్గా మంత్రిత్వ శాఖలోకి రావడం కోసం వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు. అయితే ఇద్దరిని తొలగించేసుకున్నాడు. ఇక ఆల్రెడీ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి వీళ్ళు అలక పూనుతారని చెప్పేసి సుదర్శన్ రెడ్డికి ఏమో ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డికి ఇచ్చారు. దాంతోపాటు క్యాబినెట్ ప్రత్యేక ఆహ్వానితుడుగాను సుదర్శన్ రెడ్డికి అవకాశం. అంటే ఆయన క్యాబినెట్ మీటింగ్ కూడా పోతాడు ఆయన. అంటే ఆ హోదా ఉంటుంది, క్యాబినెట్ హోదా ఉండేటువంటి పోస్టు సుదర్శన్ రెడ్డికి ఇస్తున్నారు. ఆయన మంత్రి కాదు, కానీ
క్యాబినెట్కి పోయేటువంటి అవకాశం ఉంటుంది, క్యాబినెట్ హోదా ఉంటుంది, ఆ రకమైనటువంటి సవలతులు ఉంటాయి. సో కాబట్టి ఈయనకు ఆ పదవి ఇచ్చారు. దాని తర్వాత ఈయన ప్రేమ్ సాగర్ రావుకి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకి ఏది పౌర సరఫరాల సంస్థ ఉన్నది కదా, ఆ సంస్థ చైర్మన్గా ఆయనకి ఇచ్చారు. ఎందుకు ఇంకా ఎవరు లేరా కాంగ్రెస్ పార్టీలో? వీళ్ళే ఉన్నారా? మళ్ళీ ఇద్దరు మంచి యువకులు చూడండి, ఎవరు లేనట్టు వీళ్ళకే ఇచ్చారు. సుదర్శన్ రెడ్డి ఆయన 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 నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. ఇక నిజామాబాద్లో ఎవరికి కూడా ఇక లేదు. ఆల్రెడీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఎవరు మన షబ్బీర్ అలీ ఉన్నాడు, ఎన్విఎస్ రెడ్డి ఉన్నాడు, ఇది చాలామంది ఉన్నారు. వాళ్ళని కాకుండా ఈయన కొత్తగా చేసేటిది ఏమున్నది? వేం నరేందర్ రెడ్డి పీకేయండి, లేకపోతే సలహాదారు పదవి నుంచి తీసేసేయండి. ఆయన ఎందుకు మరి? షబ్బీర్ అలీని తీసేయండి, ఎన్విఎస్ రెడ్డిని తీసేయండి. వీళ్ళందరినీ పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఈయనకు ఇంకొకటి ఇచ్చారు. ఏంటంటే ఇబ్బంది కాకుండా చూసుకోవడం కోసం ప్రయత్నం అనమాట. ఇక ప్రేమ్ సాగర్ రావు ఈయనకు పౌర సరఫరాల సంస్థ చైర్మన్ ఇచ్చారన్నమాట. కబ్జాలు బాగా జరుగుతూ ఉంటాయి, బాగా కబ్జాలు చేస్తూ ఉంటావు అని చెప్పేసి ఇచ్చినట్టుంది. ఈయన కబ్జాల మీద మంచిర్యాల నుంచి ప్రగతి భవన్కి, ప్రజాభవన్కి ఎన్నోసార్లు ప్లకార్డులు పట్టుకొని బాధితులు వచ్చారు ప్రేమ్ సాగర్ రావు కబ్జాల మీద. దాని మీద ఈ ప్రభుత్వం సపోర్ట్ చేయలే, ఎవరైనా రావచ్చు, ఏదైనా ఇవ్వచ్చు అని చెప్పేసి ముచ్చట్లు చెప్పారు, కనీసము లేదు.